పహల్గాం ఉగ్ర దాడి తర్వాత భారత్ తీసుకుంటున్న చర్యలతో పాకిస్తాన్ అల్లాడిపోతోంది. ఈ క్రమంలో ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించింది. ఉద్రిక్తతల వల్ల భారత్తో పోల్చుకుంటే పాకిస్తానే తీవ్రంగా నష్టపోతుందని తెలిపింది. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ గురించి మూడీస్ హెచ్చరించింది. విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి ఆర్థిక సంస్కరణల్లో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ వృద్ధి రేటు మందగించడం, నిధుల సేకరణకు పాక్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఇబ్బందులు లాంటివి తలెత్తుతాయని మూడీస్ పేర్కొంది. పాకిస్తాన్కు బాహ్య అప్పుల లభ్యత పరిమితమైపోవడంతో పాటు ఆ దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలు కరిగిపోతాయని మూడీస్ హెచ్చరించింది. ఇప్పుడు విదేశీ అప్పుల చెల్లింపులకు అవి సరిపోని పరిస్థితి నెలకొన్నట్లు వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ IMF నిబంధనలు పాటించాల్సి ఉంటుందని పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంటుందని, స్థిరమైన వృద్ధి రేటును నమోదు చేస్తుందని మూడీస్ తెలిపింది. దీనికి తోడు నాణ్యమైన ప్రభుత్వ వ్యయాలు, ప్రజల వినిమయ శక్తి చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంటాయంతే. ప్రస్తుత ప్రాంతీయ ఉద్రిక్తతల ప్రభావం అతి స్వల్పంగానే ఉంటుందని పేర్కొంది. భారత ఆర్థిక కార్యకలాపాల్లో పెద్దగా ఇబ్బందులుంటాయని అనుకోబోమని, ఎందుకంటే భారత్కు పాక్తో ఉన్న ఆర్థిక సంబంధాలు అతి తక్కువని, భారత్ మొత్తం ఎగుమతుల్లో ఇస్లామాబాద్కు వెళ్లేవి 0.5% మాత్రమేనని మూడీస్ వెల్లడించింది. ఇక మా జియో పొలిటికల్ అంచనా ప్రకారం భారత్ పాక్ మధ్య పరిమిత స్థాయిలోనే సైనిక ప్రతిస్పందనలుండొచ్చు. ఇక సమయాన్ని బట్టి అప్పుడప్పుడు ఇవి ఎగసిపడొచ్చు. ఇరు దేశాలకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇలానే జరుగుతోంది. అంతేకాని విస్తృత స్థాయి సైనిక ఘర్షణకు ఇవి దారి తీయవు అని మూడీస్ రేటింగ్ ఏజెన్సీ పేర్కొంది. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దు, అటారీ వాఘా బార్డర్ మూసివేత, భారత గగనతలంలోకి పాక్ విమానాలపై ఆంక్షలు, వాణిజ్య సంబంధాల పూర్తిస్థాయి విరమణ, పాక్ వాణిజ్య నౌకలపై నిషేధం. పహల్గాం ఉగ్ర దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ అనేక చర్యలు తీసుకుంటోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం రద్దు, అటారీ వాఘా బార్డర్ మూసివేత, భారత గగనతలంలోకి పాక్ విమానాలపై ఆంక్షలు, వాణిజ్య సంబంధాల పూర్తిస్థాయి విరమణ, పాక్ వాణిజ్య నౌకలపై నిషేధం, మెయిల్ పార్సిల్ సేవలు నిలిపివేత, సాంస్కృతిక మార్పిడి, మీడియా ఆంక్షలు విధించింది.